సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. గ్యాప్ ఇచ్చిందా వచ్చిందా అంటే ముందుగా గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనుకున్న గ్యాప్ వచ్చింది. సరైన ప్రాజెక్టు వస్తే సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉంది. అయితే సరైన సినిమా ఆమె చేతికి రావడం లేదు. ఆ మధ్య ఓ క్రేజీ ప్రాజెక్టుతో సమంత నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత శామ్ సినిమా గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. ఇంతకీ సమంత కొత్త సినిమా ఎప్పుడు, ఎవరితో? సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు 1 సంవత్సరం గ్యాప్ ఇవ్వాలనుకుంది. దీనిని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే సంవత్సరం దాటిన కొత్త సినిమాలో నటించలేదు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో రూపొందే సినిమాలో నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్టులో దీపికా పడుకునే నటిస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ సమంత గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. మ్యాటర్ ఏంటంటే ఇందులో సమంత నటించడం లేదని అంటున్నారు. తాజా వార్త ఏంటంటే సమంత పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీని చాలా ఫాస్ట్గా తెరకెక్కిస్తున్నారు. గతంలో చరణ్తో కలిసి సమంత రంగస్థలం సినిమాలో నటించింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూసాం. సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో సమంతతోనే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే సమంత ఖైదీ 2 సినిమాలో నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనకరాజన్ తెరకెక్కించే ఈ సినిమాని చాలా భారీగా ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని టాక్. మరి ఈ సినిమాతో సమంత మళ్ళీ